వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో 2025లో జరిగే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం ఏర్పాటు. అక్టోబర్ 20 నాటికి 6 రీచుల్లో ఇసుక అందుబాటులోకి వస్తుంది. కలెక్టర్, ఎస్పీ. వైసీపీ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగిన దొంగతనం కేసులో పురోగతిని సాధించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో సీఐ వీరేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం, ఇటీవల మన గుంటూరు టౌన్లో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్పీఎల్ కాలనీలో 21వ తేదీ 9/24న మధ్యాహ్నం 2 గంటల టైంలో ఒక నేరం జరగడం జరిగింది. ఆ నేరంలో అతని పేరు మద్దు వెంకటేశ్వరరావు. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. దానికి సంబంధించి మా గౌరవ ఎస్పీ సతీష్ కుమార్ గారు మరియు మా గౌరవ డిఎస్పీ గారు జయరాం ప్రసాద్ గారు, అలాగే సిసిఎస్ డిఎస్పీ గారు శివాజీరాజా గారు, అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ గారు, అలాగే పట్టాపురం పోలీస్ స్టేషను, అలాగే సిసిఎస్ సిబ్బంది, తర్వాత పట్టాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ డిఫరెంట్ టీమ్స్గా ఫామ్ చేసి మా ఎస్పీ గారి ఆదేశాల మీదకు దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నేరాన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు అనే క్లూస్ లాగడంలో మా ఎస్పీ గారు రహస్య ఇన్ఫర్మేషన్ ద్వారా చాలా విధంగా దీని మీద వర్కౌట్ చేశారు. అందులో సీసీ కెమెరాస్, తర్వాత ఫోన్ కాల్స్, టవర్ డంప్స్, డిఫరెంట్ వాటి మీద వర్కౌట్ చేశారు. అందులో ఒక ఇద్దరు కలిసి చేశారని చెప్పేసి సమాచారం ఉంది. అందులో గొర్రెల చిన్నబాబు అనే అతను, తర్వాత శామ్యుల్ రాజు అనే అతను చేశారనే ఇన్ఫర్మేషన్ మీద దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. కట్టుదిట్టమైన భద్రతా నడుమ గరుడ వాహన సేవలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ఈవో శ్యామల్ రావు తెలిపారు. తిరుమల స్థానిక అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాల్లో ఈరోజు 3వ రోజు. 5వ రోజున అంటే అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవలో చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్ల గురించి మీతో పంచుకోవడానికి చెప్పడానికి ఈనాటి కార్యక్రమం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు గ్యాలరీల్లో 2 లక్షల మంది ఉంటారు. అలాగే కార్నర్స్ నుంచి అంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులకి సుపదం, సౌత్ వెస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే గరుడ వాహన సేవ 6:30 నుంచి 11 గంటల దాకా జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి, వాహన సేవలో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1250 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఉంటే సుమారుగా 5000 మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ నుంచి ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఉదయం నుంచి గ్యాలరీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నప్రసాదాలు, తాగే నీరు ఇదంతా కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నాము. అక్కడే కాకుండా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా కూడా అది తెరిచి ఉంచుతాము. అలాగే 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన ఆదివారం రాత్రి ముత్యపు పందిరి వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళా బృందాలు అద్భుత ప్రదర్శననిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 20 కళా బృందాలు, 541 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత, నృత్య ప్రదర్శనతో భక్తులను పరవశింపచేశారు. ఆంధ్ర రాష్ట్రంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కళా బృందాలు ప్రదర్శించిన తీరు భక్తులకు నయనానందంతో పాటు మనోరంజకంగా సాగింది. మణిపూర్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన జానపద సాంప్రదాయ నృత్యాలు అలరించాయి.
తిరుపతికి చెందిన డాక్టర్ మురళీకృష్ణ బృందం ప్రదర్శించిన శ్రీకృష్ణావతారం రూపకం, బెంగళూరుకు చెందిన దివ్యశ్రీ బృందం ప్రదర్శించిన దశావతారం మహోత్సవం, విశాఖపట్నంకు చెందిన మరి లలిత బృందం ప్రదర్శించిన శ్రీ నరసింహోద్భవ ఘటం, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హార్సింగ్ వర్మ ప్రదర్శించిన గిరిజన జానపద నృత్యాలు ఎంతగానో అలరించాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్లలో వైసీపీ శ్రేణులపై టీడీపీ శ్రేణులు చేసిన దాడిలో వైసీపీ కార్యకర్త నాగరాజు గాయపడ్డారు. నర్సరావుపేట ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగరాజుని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. నాగరాజుపై దాడిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ద్వారా కాసు మహేష్ రెడ్డి తెలియజేశారు. నాగరాజుకి అండగా ఉండాలని మహేష్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. మార్చి టూర్లో కలుస్తానని, బాధితుడు నాగరాజుకి భరోసా ఇచ్చి అండగా ఉంటామని ఫోన్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. పూజ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టచ్లో ఉన్నానన్నా, చెప్తానన్నా. పార్టీ తరఫున కూడా సహాయం చేసామన్నా. నాగరాజు దగ్గరే ఉన్నాము, డాక్టర్స్ పార్టీ తరఫున కూడా ఒక 1 lakh హెల్ప్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఆ ప్లేట్స్ కన్నా అన్న కాలు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదన్నా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసారు తాగి. సో కాలు ఉంటుందా లేదా అనేది కొంచెం 1 week పోతే కానీ డాక్టర్స్ చెప్పలేమంటున్నారు. అదే అన్న చూసి చేద్దామన్నా. ఇప్పుడు తాత్కాలికంగా ఇచ్చాము, నేను కొంచెం ఇచ్చాను, ఇప్పుడు పార్టీ తరఫున హెల్ప్ చేశామన్నా. పొద్దున్న చెప్తే సరే అన్న, మీరు మాట్లాడతారన్నా. స్పీకర్ ఫోన్ పెడుతున్నారన్నా. నారాజు జగన్ గారు అన్నా, వందనాలన్నా. నమస్తే నాగరాజు. వందనాలన్నా. వింటి నాగరాజు ఏం జరిగిందని పొల్ల చేశారు, కొట్టారన్నా. కాళ్ళు నుజ్జు చేశారన్నా. కాళ్ళు కూడా నేను చూడాలని ఉందన్నా. బాయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తాంలేండి అన్న, వీల్ చైర్ మీద ఉన్నప్పుడు తీసుకొస్తాం. పార్టీ తరపు నుంచి కూడా సాయం చేసేది కూడా చూడు మహేష్ చేద్దామన్నా, తప్పకుండా చేద్దాం. నేను కృష్ణమోహన్ గారితో చెప్తా ఒకసారి. సరే అన్న, మాట్లాడుకు సార్, ఎక్స్ట్రా కూడా చేద్దాం ఒకసారి. మన తర్వాత ఎప్పుడన్నా నేను ఆ పక్క వచ్చినప్పుడన్నా వచ్చేట్టుగా పెట్టుకుందాం ప్రోగ్రామ్. లేదంటే తను కొంచెం రికవర్ అయినాక నా దగ్గర వచ్చేట్టుగా నేను తీసుకొస్తాను. నేను మళ్ళీ ఎట్లా నా ప్రోగ్రామ్ ఎట్లా మార్చి నుంచి ఎట్లా ఉంటుంది, అప్పుడు ఇంటికి వచ్చిపోతాను.
సరే అన్న. అప్పుడు త్రూఅవుట్ ద స్టేట్ అన్ని అందరి బాధితులను నేను విజిట్ చేస్తా. సరే అన్న. అప్పుడైనా నేను వస్తాను, అది ముందైనా వస్తా. ఈ లోపల కూడా నన్ను వచ్చి కలిసే కార్యక్రమం కూడా, తన రికవర్ అయినా కూడా కలిసేందుకు కూడా పెట్టుకున్నాను. సరే అన్న. తను కలిసినా నేనైనా ముందు ఆ పక్కకు వచ్చినప్పుడు నేనైనా రావడం ఏదో చేద్దాం సార్. అన్నా నువ్వు చల్లగా ఉంటే చాలన్నా, మేము లేకపోయినా ఏం లేదన్నా. నువ్వు చల్లగా ఉండాలన్నా. థ్యాంక్ యూ. చల్లగా ఉండాలన్నా. నువ్వు చల్లగా ఉంటే చాలన్నా. అందరం ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అందరం ఉండాలి. ఉంటానన్నా. నేను టచ్లో ఉంటానన్నా. సుమారు 10 రోజుల క్రితం 10-15 రోజుల క్రితం చల్లా నాగరాజ్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని అన్యాయంగా, అక్రమంగా, అత్యంత పాశవికంగా పాపం అతను తన ఊర్లోకి పోయి గుడ్డలు తెచ్చుకుంటుంటే తేలుకుట్ల గ్రామంలో తెలుగుదేశం నాయకులు కాపు కాసి చితక్కొట్టేసి కాళ్ళని ఇరిగిపోయినాయి, స్టీల్ ప్లేట్స్ వేశారు. చివరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, బహుశా దేవుడు దయదలిస్తే ఆ కాలు ఉంటుంది, లేకపోతే ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ రావట్లేదు, ఒక కాలు తీసేసే పరిస్థితి. మరి అతను చేసిన తప్పేమీ లేదు. కేవలం 5-6 ఏళ్ల క్రితం 2018వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి నీతిగా ఉంటున్నారు, పార్టీకి కట్టుబడి ఉంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. ఎక్కడా గొడవలు లేవు ఆ గ్రామంలో. కేవలం పార్టీ మారాడు, ఇతను వడేరాజుల్లో మాకు ఆ కులంలోనే ఎదురు తిరిగాడా అని తెలుగుదేశం నాయకులు కాపు కాసి కొట్టడం జరిగింది. మరి గతంలో పరామర్శించాం, చేతనంతవరకు సహాయం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ యొక్క ఇన్సిడెంట్ పోతే ఆయన ఈరోజు ఫోన్ ద్వారా నాగరాజుని పరామర్శించడం జరిగింది, చల్లా నాగరాజుని. అలాగే కాస్తో కోస్తో సహాయం చేశారు, ఇంకా చేస్తా అన్నారు. రేపు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వయంగా అతన్ని కలుస్తా అన్నాడు. లేదు, దేవుడి దయతో అతను గనక కోలుకుంటే తన దగ్గరికి తీసుకురమ్మన్నారు. ఎంతో ఒక మంచి సహృదయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాగరాజుని పలకరించడం, నాగరాజుకు మనోస్థైర్యం కలపటం, తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అతన్ని ఆదుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ముందుకు పోతున్నాం. తప్పకుండా ఎవరైతే ఈ అన్యాయం చేశారో రేపు వాళ్లకు కఠినంగా శిక్షలు పడేటట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ చర్యలుంటాయని తెలియజేస్తున్నాం. నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో 2025లో జరిగే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కోమాలపాటి శ్రీధర్, ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్, కూటమి నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అందరం ఆళ్లపాటిని గెలిపించుకోవాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆళ్లపాటి తన సీట్ ని త్యాగం చేసిన విషయం తెలిసిందే. అందరం కలిసి ఆళ్లపాటి గెలుపుకి కృషి చేద్దామని తీర్మానించారు. మన ప్రియతమ నాయకులు డాక్టర్ జగన్మోహన్ గారు, అదేవిధంగా గ్రాడ్యుయేట్ మాజీ నర్సాపేట నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి ఆ పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ మంత్రులు
మా ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదని అన్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. కాకమాను ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుర్రపు డెక్కని మీ అందరి సహకారంతో తీయించి ప్రతి ఒక్కరికి కూడా వాటర్ వచ్చే విధంగా రామాంజనేయులు గారు ముందుండి నడిపించారు. ఆ విషయాన్ని కూడా మీరు ఎవరు మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి జనవరి నుంచి మార్చి ఏప్రిల్ కల్లా కూడా ఈ కాలువల్లో పూడికలు తీపించడం కానీ మెయింటెనెన్స్ వర్క్ చేయించడంలో కానీ సకాలంలో నీరు విడుదల చేయించడంలో కానీ లేకపోతే ఇంకేమన్నా ఇప్పుడు మొన్న ప్రసాదరావు గారు వచ్చారు ఒక రోజున ఇక్కడ మా ఆఫీస్కి వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అగ్రికల్చర్ రిలేటెడ్ మెకనైజేషన్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళని డ్రోన్స్ రిలేటెడ్ పెడతా అన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని నేను వారు ఈ ప్రాంతంలో నిరంతరం మీకోసం కష్టపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రూపాయలు. మరి అదేవిధంగా జల్లలమూడి బ్రిడ్జి అప్పాపురంకి 19 లక్షల రూపాయలు. కాటుపాడు అడ్డు రోడ్డు నుంచి కొమ్మూరు వరకు 16 లక్షల రూపాయలు. టెంపరరీ రెస్టారేషన్స్ పెద్దపాలెం టు గోపారం 10 లక్షల రూపాయలు. అర్జెంట్ రిపేర్స్ అప్పాపురం నుంచి కొమ్మూరు రోడ్డుకి 1,85 లక్షల రూపాయలు. పెదపాలెము బీకేపాలెం కాకుమానికి రోడ్ రిపేర్స్ కి 82 లక్షల రూపాయలు. అర్జెంట్ రిపేర్స్ పుసులూరు కాకుమానికి 25 లక్షల రూపాయలు. రేటూరు గోపాపురంకి 25 లక్షల రూపాయలు వెరసి 5,62 లక్షల రూపాయలు. ఇవన్నీ టెండర్ స్టేజ్ లో ఉన్నాయి. వర్కులు కూడా తొందరలోనే పూర్తవుతాయి. ఏదైతే మనం చెప్పామో ఎన్నికైన 3 నెలల లోపలే ఈ రోడ్డు దుస్థితిని చూసి మనసు చెల్లించి అధికారులు ఒప్పించి శాంక్షన్ ఇచ్చినటువంటి మన ఎంపీ గారిని మనం చూస్తున్నాం. 5 సంవత్సరాలు చూసాం. మనకి ఎంపీ మంచి వాళ్ళే, కానీ అధికారం మన దగ్గర లేదు. వైసీపీ ప్రభుత్వం చేతిలో ఉంటే ఒక్క గంపడి మట్టి కూడా ఈ రోడ్డు మీద వేయలేకపోయారు. ఇది ఒక్కటి చాలదా మంచి ప్రభుత్వం అని చెప్పడానికి? తర్వాత మనం అందరూ కూడా ఆలోచించాల్సింది గ్రామీణ ప్రాంతంలో తనకున్నటువంటి పరిధిలో ఒక్కొక్క మండలానికి కనీసం 60 లక్షల రూపాయలకు తక్కువగా. కాబట్టి నేను చెప్పాను అక్టోబర్ 2వ తేదీ తర్వాత మన పరిపాలన స్టార్ట్ అవుతుందని. అది ఈ సమావేశం నుంచే స్టార్ట్ అవుతుంది. మీకు ఏ సమస్య ఎక్కడికక్కడే పరిష్కరించకపోతే నా పేరు తిప్పి పెట్టండి అని కూడా మీకు చెప్తాను. సో ఈరోజు మా మంత్రి గారు చొరవ వల్ల మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చాలా చోట్ల మా ఎంపీ గారు ఒక వర్గానికి, ఎమ్మెల్యే మరొక వర్గానికి ఉంచి ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడే కట్టడి చేస్తే పనులు అయ్యేలేదు అనేటువంటి ఆశతో మా ఎంపీ గారు పెద్ద బుద్ధితో మీరు నేను వేరు కాదు, ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. మీరు చేసినా నేను చేసినట్టే, నేను చేసినా మీరు చేసినట్టే, ఒకే మాట ఒకే మానమని ఆయన ఏదైతే మాకు స్వేచ్ఛ ఇచ్చాడో ఆ స్వేచ్ఛతో నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఆ ముళ్ళు కూర్చున్నాను కూడా ఎవరిని వదలము. ఆ ముళ్ళు కూర్చున్న వాళ్ళందరూ మా చిన్నబాబు మన యువ నాయకుడు లోకేష్ గారి ఇంకా ఆయన ఏదైనా పుస్తకం చదవాలి తెరవాలంటే మొదటి పేజీ నుంచి వస్తుంది. మరి ముళ్ళు కూర్చున్న వాళ్ళు 2వ పేజీలోనో 3వ పేజీలోనో 4వ పేజీలోనో ఎక్కడో దాటుకొని ఉంటారు. ఆ పేజీ రాక తప్పదు. అప్పుడు ఆ ముళ్ళు కూర్చున్న వాళ్ళకి శిక్ష పడక తప్పదు. కాబట్టి ఏమి కంగారు పడాల్సిన పని చేత నియమించబడిన అధికారులుగా మీరు గుర్తించబడాలి. నాట్ బై పార్టీ. అందుకే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఏ శాఖకి ఇవ్వనటువంటి అవకాశం మీకు ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా మీరు కోరిన చోటికి వెళ్ళండి, న్యాయంగా పని చేయండి అని మీకు అవకాశం ఇచ్చాడు. కొన్ని చోట్ల మీరు కౌన్సిలింగ్ లో అదే ప్లేస్ లో ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా ఉండి ఇప్పుడు కూడా మీరు అక్కడ కొనసాగుతారు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, గతంలో మీరు
మా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటే మీరు అదే ప్లేస్ లో కౌన్సిలింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఆన్లైన్ కౌన్సిల్ భిక్ష ద్వారా మీరు అక్కడికి వచ్చారన్నది మరవకుండా మా కార్యకర్తలకి మా వాళ్ళకి ఏదైనా సమస్య ఎత్తితే నీ కౌన్సిలింగ్ నీ ఏది నిలబడదు నేను అక్కడి నుంచి పంపించడం మాత్రం గ్యారెంటీ అనేటువంటిది మాత్రం హెచ్చరిస్తున్నా. ఏదైనా మేమందరూ కూడా ప్రజలకు బద్దులై ఉండాలి. అధికారులు కూడా, నేను కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ వర్క్ చేశా. ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళ కోసమే మనం నియమించబడ్డాం. ఈరోజు కలెక్టర్ ఉన్నా, ఎస్పీ ఉన్నా, నేనున్నా, ఇంకొకరు ఉన్నా ప్రజల కోసం అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దని మా సిబ్బందికి నేను తెలియజేసుకుంటూ ఇక నుంచి అన్ని కార్యక్రమాలు మంచిగా జరుగుతాయని. 10 రోజుల్లో పల్నాడు జిల్లాలో 6 ఇసుక రీచ్లలో ఇసుక అందుబాటులో ఉంటుంది. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నరసరావుపేటలో వారు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మీ అందరినీ ఇక్కడికి పిలవడానికి కారణం మన డిస్టిక్లో న్యూ శాండ్ పాలసీకి సంబంధించి మనం తీసుకున్నటువంటి చర్యలు, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి శాండ్ పరిస్థితి ఏంటి, వాటి గురించి మీ ద్వారా పబ్లిక్కి తెలియజేయాలని మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. మన జిల్లాలో ఈ రోజుకి ఇంకా 11,000 మెట్రిక్ టన్ మాదిపాడు రీచ్లో అవైలబుల్గా ఉంది. 7th నుంచి 11th వరకు అంటే 5 days పాటు రోజుకి 1000 మెట్రిక్ టన్స్ చొప్పున 5 daysకి అడ్వాన్స్ బుకింగ్కి మనం రిలీజ్ చేసాం. అంటే 16,500 ఉంటే ఆ 5,000 తీసేస్తే 11,500 స్టిల్ అవైలబుల్గా ఉంది మనకి. యావరేజ్గా మన జిల్లాలో ఆ రీచ్లో ఉన్నటువంటి ఆ శాండ్ డిపోలో ఉన్నటువంటి శాండ్ రోజుకి ఒక 50 to 60 వెహికల్స్కి ఆపరేట్ చేసే కెపాసిటీ ఉంది. సో దానికి ప్రకారంగా మనము బుకింగ్ ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేస్తూ ఉన్నాం. రెడ్యూస్డ్ జిఎస్టీ ద్వారా ఇప్పుడు 183 రూపీస్కి టన్ మనం, అది కూడా ఎక్స్కవేషన్ ఛార్జెస్కి మాత్రమే ఛార్జ్ చేస్తూ శాండ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అంటే జిఎస్టీ, స్టాచ్యుటరీ లెవీస్ కానీ లోడింగ్ అయ్యే ఖర్చులు ఈ మాత్రమే డైరెక్ట్గా వాళ్ళకి పే చేస్తున్నాము. దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి రెవెన్యూ షేర్ కానీ ఆదాయం కానీ లేదు. శాండ్ మొత్తం ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అదనంగా ఇప్పుడు పబ్లిక్లో ఉన్న అపోహ ఏంటంటే శాండ్ ఎక్కువ అవుతుంది లేకపోతే ఎక్కువ రేటు ఉంది అనేది అపోహ. అది ఎలా వస్తుందో మీకు చెప్తాను. మనకి ఎక్స్కవేషన్కి, లోడింగ్కి, స్టాచ్యుటరీ ట్యాక్సెస్కి ఉన్న ఛార్జెస్ మాత్రం 183 రూపీస్. మిగతాది కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళడానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు. సో దాన్ని ఇది శాండ్ మొత్తం మీద ఖర్చులాగా పబ్లిక్ కొంత అపోహపడుతున్నారు. కానీ ఇది ట్రాన్స్పోర్టేషన్కి అయ్యే ఖర్చు మాత్రమే, అది కస్టమర్ చేసుకోవాల్సినటువంటి ఖర్చు. మనం ఇస్తున్నది అయితే అన్ని ఛార్జెస్ కలిపి 183 రూపీస్ పర్ మెట్రిక్ టన్కి ఇస్తున్నాం. సో దీంట్లో ఈరోజు మీ ద్వారా నేను పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే, మనకి ఓపెన్ శాండ్ రీచెస్ ఒక 6 ఐడెంటిఫై చేసాం. అంటే మనకు ఉన్నటువంటి 11,000 మెట్రిక్ టన్ మనకి ఒక 10 daysకి వస్తుంది అనుకోండి. రోజుకి 1000 చొప్పున తీసుకున్నా కూడా 10-11 రోజులకు వస్తుంది. అంటే మనకి 20వ తేదీ తర్వాత మనం ఎక్స్ట్రా శాండ్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చే పరిస్థితి మనం ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనికి సంబంధించి 6 ఓపెన్ రీచెస్లో, ఓపెన్ శాండ్ ఆపరేషన్స్లో మనము అవి అమరావతిలో 4, అచ్చంపేట మండలంలో 2 ఈ పాయింట్స్ని ఐడెంటిఫై చేసాము. ఇక్కడ శాండ్ అవైలబిలిటీ దాదాపుగా 4,63,000 మెట్రిక్ టన్స్ శాండ్ అవైలబుల్గా ఉంది. అంటే అంత శాండ్ రిజర్వ్స్ ఉన్నాయి. మనము ఎక్స్కవేట్ చేసి వాటిని పబ్లిక్ అవైలబుల్గా తీసుకొని వస్తాం. అట్లాగే డీసిల్టేషన్ పాయింట్స్ కూడా మనం ఒక 5 ఐడెంటిఫై చేసాము. ఇక్కడ సుమారుగా 5,29,000 మెట్రిక్ టన్స్ మనము రాబోయే రోజుల్లో డీసిల్టేషన్ ద్వారా తీస్తున్నాం. సో ప్రస్తుతానికైతే డీసిల్టేషన్కి సంబంధించి కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ అంటే సిటీఈ అంటాము, అలాగే సిటీఓ కన్సెంట్ టు ఆపరేట్, ఈ రెండింటికి అప్లై చేసి ఉన్నాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పర్మిషన్స్ త్వరలోనే వస్తాయి. ఈ 5 డీసిల్టేషన్ పాయింట్స్లో మనము శాండ్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ ఓపెన్ శాండ్ ఆపరేషన్కి సంబంధించి ఏమైతే 6 పాయింట్లు నేను చెప్పానో అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రస్తుతానికి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంకా వాటర్లో సబ్మెర్జ్ అయి ఉన్నాయి. ఇంకా 1 వీక్ కమింగ్ 1 వీక్లో వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో ముందుగా మనం చేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ శాండ్ని మాన్యువల్గా అంటే మనుషులు లేబర్ని పెట్టి చేసుకొని ట్రాక్టర్స్లో లిఫ్ట్ చేసి ఒక నియరెస్ట్ పాయింట్లో తెచ్చి డంప్ చేసి అక్కడి నుంచి పబ్లిక్కి మనము రేట్ ఫిక్స్ చేసి ఇస్తాం. సో దీంట్లో ఆ శాండ్ని లేబర్ ద్వారా లిఫ్ట్ చేయడానికి, ఆ ఏజెన్సీ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేసి స్టాక్ యార్డ్లో పెట్టడానికి, దీనికి అయ్యే ఖర్చుకి మనం టెండర్స్ పిలుస్తున్నాం. అంటే ఎవరైతే ఈ ట్రస్ట్లో పార్టీ ఉంటారో వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఆ రీచెస్, ఈ పాయింట్స్ ఏమైతే ఓపెన్ శాండ్ రీచెస్ అనుకున్నామో ఆ పాయింట్స్లో వాళ్ళు అప్లై చేసుకొని కండిషన్స్లో టెండర్ ప్రాసెస్ ద్వారా ఎలిజిబిలిటీ వస్తే
ఆ శాండ్ని ఎక్స్కవేట్ చేయడానికి త్రూ మాన్యువల్ లేబర్ ఎక్స్కవేట్ చేసి ట్రాక్టర్స్ ద్వారా తీసుకొచ్చి నియరెస్ట్ పాయింట్లో పెట్టడానికి అయిన ఖర్చుని, దాని మీద ట్యాక్సెస్ మాత్రమే మనము శాండ్ మీద ఉండేటటువంటి మినిమం ఛార్జెస్గా పబ్లిక్ నుంచి తీసుకునేదానికి అవకాశం ఉంది. సో రాబోయే రోజుల్లో మేమేం చేస్తున్నామంటే ఈ 6 పాయింట్లలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారి టెండర్స్ ఇన్వైట్ చేసి వారిని ఫైనల్ చేసి వారి ద్వారా ఈ శాండ్ని తీసుకొని వచ్చి ఓపెన్ శాండ్ పాయింట్స్ నుంచి పబ్లిక్ అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనకు రాబోయే సంవత్సరంలో మనకి దాదాపు 4,23,000 టన్నులు ఈ పద్ధతి ద్వారా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాము. అలాగే డీసిల్టేషన్ పాయింట్స్ ద్వారా 5,29,000 మనము తీసుకొని వస్తున్నాం. పల్నాడు జిల్లాలో ఉచిత ఇసుక విధానానికి సంబంధించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సమాయత్తమై ఉంది. ఏవైతే 6 రీచెస్ రాబోతున్న వాటిలో కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి మాదిపాడుకు సంబంధించి కానీ, ఆల్రెడీ ఎర్లియర్ జరుగుతున్న చోట్ల కానీ మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అట్లాగే నాకు పర్సనల్గా కానీ లేదంటే ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్కి మేము రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ విలేజెస్లో కొంతమందికి పడక ఒకరి మీద ఒకరు అన్నెసరీగా లేనిపోని కాల్స్ చేస్తున్నారు. అది ఒకటి. తర్వాత ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉన్న దగ్గర కూడా కేసులు పెట్టడం జరిగింది. ఎవరూ కూడా ఏదైతే పర్మిషన్ తీసుకోవాల్సిన విధానం ఉందో దాన్ని అతిక్రమించి వాళ్ళు హోర్డింగ్స్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మెయిన్ కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా ఏదైతే క్యూ సిస్టమ్ ఉందో ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుని దానికి సంబంధించి వాళ్ళు టోకెన్ ఏదైతే తీసుకుంటారో దాని ఆధారంగానే వెహికల్స్ని అలౌ చేయడం జరుగుతుంది. అన్నెసరీగా మేము అక్కడ వచ్చాము కాబట్టి మమ్మల్ని ఏదో విధంగా అలౌ చేయమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ అలౌ చేయడం జరగదు. ముందుగా వచ్చి కూడా ఎవరు అక్కడ వెహికల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ పెర్ డేకి మనం 50 to 60 వెహికల్స్ని పంపించే అవకాశం ఉంది కాబట్టి అంత మించి వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రీచ్ దగ్గర ప్రాపర్గా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని దానికి అనుగుణంగానే మీ నెంబర్ సిస్టమ్ అనుగుణంగా వస్తే అది సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఇవి అతిక్రమించి ఎక్కడ చేసినా కూడా చట్టపరంగా అయితే మాత్రం స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవురులతో కలిసి వేణుగోపాల స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జియంగార్ల హోస్టితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. భక్తుల నుంచి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తీసుకోవడం ముఖ్యం. అందుకని మాకు డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే సీనియర్ అధికారులు అబ్జర్వర్ టీం కూడా ఉంది. సీనియర్ అధికారులతో వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు తగిన కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా ఈ గ్యాలరీస్కి వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని అని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి కూడా కరెక్టివ్ స్టెప్స్ కూడా తీసుకోవడానికి చెప్తున్నాము. ఇప్పటిదాకా మేము మామూలుగా ఎక్కువగా భక్తులను అడిగేది ఏంటంటే ఈ గరుడోత్సవం సంబంధించిన ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన ఈ గ్యాలరీలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ చూడటానికి ఏమైనా ఇబ్బంది ఉందా, వాహన సేవలు ఎలా ఉన్నాయి, ఈ డిస్ప్లేస్లో చూస్తున్నారు కదా అవి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా మార్పులు చేయాలా, అలాగే వారు ఎక్కడన్నా అకామిడేషన్ తీసుకొని రెస్ట్ హౌస్లో కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అలాంటి విషయాలు, అన్నప్రసాదాలు ఎక్కడన్నా తీసుకుని ఉంటారో అక్కడ ఎలా ఉన్నాయి, ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా, ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ మీద సంతృప్తి కనబరిచారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా అప్పటికప్పుడు కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో 2025లో జరిగే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం ఏర్పాటు. అక్టోబర్ 20 నాటికి 6 రీచుల్లో ఇసుక అందుబాటులోకి వస్తుంది. కలెక్టర్, ఎస్పీ.
వైసీపీ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.